సుజలాం సుఫలాం సస్యశ్యామలాం ఈ జాతి ఆకాంక్ష. సాగునీటి ప్రాజెక్టులతో సుజలమై ధాన్యపు రాశులతో సాగుని భూమి సస్యశ్యామలమై కేసీఆర్ పాలనలో విరాజిల్లింది తెలంగాణ. ఉమ్మడి పాలనలోని నిత్య దుర్భక్ష్యం, సాగు ధ్వంసం, వలసల దురవస్థ, ఆత్మహత్యల దౌర్భాగ్యం అన్నింటినీ మాయం చేసి తెలంగాణను అన్నం గిన్నెగా దేశానికే ఆదర్శంగా నిలిపింది కేసీఆర్. రైతును రారాజును చేసిన హరితహాసం ఆ పాలన. ఇప్పుడేమైంది? ఒక్కసారే అంతా ఎట్లమాయమైంది? వ్యవసాయ రంగాన్ని ఉద్ధరించేందుకు కేసీఆర్ చేసిన ప్రతి పనిని రేవంత్ రెడ్డి నాయకత్వం సర్కారు నిర్వీర్యం చేస్తున్నది. కేసీఆర్ తీసుకున్న ఏ చర్యలతోనైతే వ్యవసాయం బాగుపడ్డదో ఆ ప్రతి చర్యను రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేస్తున్నాడు. 6.5 దశాబ్దాల తెలంగాణ పోరాటం వెనుక దాగిన ఆరాటం 10 ఏండ్ల కేసీఆర్ పాలనలో సాక్షాత్కారమైంది. తెలంగాణ ఎవరూ ఊహించనంత ఎత్తుకు ఎదిగింది. వెక్కిరించిన ఆంధ్రా వాళ్లనే వెనక్కి నెట్టి ముందుకు దూసుకుపోయింది. రావి, బియాస్, సట్లెజ్, జీలం, చీనాబ్ ఇలా పంచనదులున్న పంజాబ్ను తలదన్ని వ్యవసాయంలో తెలంగాణ విశ్వరూపం చూపింది. ఎంతలో ఎంత తేడా వచ్చింది? రైతుకు ఇవాళ ఎంత కష్టమొచ్చింది? రాష్ట్రంలో ఇప్పుడు ప్రతి రైతు, ప్రతి మహిళ దేవుడు పోయి దయ్యం వచ్చిందని నెత్తికొట్టుకుంటున్నారు. సంతోషంగా పంట పొలానికి పోయి ఆహ్లాదంగా గడపాల్సిన రైతు ఎండిన చేను ముందటే వెక్కి వెక్కి ఏడవాల్సిన వేటుకాలం దాపురించింది. ఎంత తెరలైపోయింది తెలంగాణ. 24 గంటలు రెప్పవాల్చని వెలుగు జిలుగులతో అలరారిన తెలంగాణకు మళ్లీ మినుకుమనే చీకటి కాలమెట్లా దాపురించే? పంట పొలాన్ని విడిచిపెట్టి కలెక్టరేట్ల ముందు ధర్నా చేయాల్సిన దుర్భర దుస్థితి ఎట్ల వచ్చే? ట్యాంకర్లు పెట్టి పంటను బతికించుకునే పాడుకాలం ఎట్ల ముందుకొచ్చే? కుసాకరకు శ్రీరామ్ సాగర్, గద్దెన్నవాగు, చలివాగు, నాగార్జున సాగర్, జూరాల ఇలా ప్రతి చోట ఏకంగా ప్రాజెక్టుల కింది రైతులు తమ పంటలకు నీళ్లిమ్మని ఏడ్చే కాలమొచ్చే. పంటను బతికించుకునేందుకు రైతులు అరిగోసపడే రోజులొచ్చే. ట్రాన్స్ఫార్మర్లను రిపేర్ చేసేవాడు లేక రైతులే మోసుకుపోయే దుస్థితి నెలకొన్నది. నీళ్లివ్వాలని అడిగిన రైతులపై నువ్వు మాకేమన్నా ఓట్లేసినవా, నీకు నీళ్లెందుకియ్యాలే అని సిరిసిల్లలో కాంగ్రెస్ నేతలు ప్రతాపం చూపిస్తున్నారు. రైతుల మీద కాంగ్రెస్ నేతలు పగబట్టినరని చెప్పేందుకు ఈ వ్యాఖ్యలే నిదర్శనం. కొత్తగా ఏం చేయాలనో తెలియదు, ఉన్నదాన్ని వాడుకోవడం తెలియదు, రైతును కాపాడడం తెలియదు. కాంగ్రెస్ 15 నెలల పాలన దుస్థితి ఇది. పోషమ్మ పొడుగు చేస్తే మైసమ్మ మాయం చేసింది అన్నట్లు కేసీఆర్ పొడుగు చేస్తే రేవంత్ మాయం చేసిండు అన్నట్టే తయారైంది. రాష్ట్రంలో పంట రుణాలు మీద పడి ఏ రైతు కష్టపడొద్దన్న ఉద్దేశంతో 1,00,000 వరకు పంట రుణాల్ని మాఫీ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇచ్చిన హామీ మేరకు తొలి విడత ప్రభుత్వంలో 2014 నుండి 2018 వరకు 35.32 లక్షల రైతులకు సంబంధించి 16,144 కోట్లను, రెండోసారి 2018లో అధికారంలోకి వచ్చాక 23 లక్షల మంది రైతులకు 13,000 కోట్ల పంట రుణాలను, అంటే 2014 నుంచి 2023 వరకు 58.29 లక్షల మంది రైతులకు 29,144 కోట్ల రుణాల్ని మాఫీ చేశారు. ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల వరకు రుణాల్ని మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో పంట రుణాల పరిస్థితి ఎలా ఉన్నదో రైతుల అనుభవంలోకి వచ్చింది. 4 రైతుల్ని కలిసి మీకు 2 లక్షల రుణమాఫీ అయిందా అంటే మోటు సామెత చెప్పినట్టు ఏమైంది, ఇచ్చే బర్రెనిడిసి తన్నే బర్రె ఎంబడి పడ్డట్టయిందని బదులిస్తున్నారు. ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుడి మీద ఒట్టేసి చెప్పిండు, దేవుడు ఆన్నే ఉన్నాడు, మాఫీ కాన్నే ఉన్నదని చెప్తున్నారు. అందరికీ అయిపోయిందని చెప్తున్న రుణమాఫీ ఇంకా 60% మంది రైతులకు కాలేదన్న వాస్తవాన్ని కాంగ్రెస్ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. దఫదఫాకు వెళ్లే పని లేకుండా, దళారుల గొడవ లేకుండా, పైరవీకారుల పీడ లేకుండా ప్రభుత్వానికి రైతుకు మధ్య అనుసంధానంగా కేసీఆర్ చేసిన అద్భుత ఆవిష్కరణ రైతు ఖాతా. రైతు పేరు, పట్టాదారు పాస్ పుస్తకం, భూ విస్తీర్ణం, ఆధార్, ఫోన్ నెంబర్
ఇలా పూర్తి వివరాలతో రూపొందించిన ఈ బ్యాంకు ఖాతాతో రైతు బంధు, రుణమాఫీ, పంట కొనుగోలు పైసలు, పంట రుణాలు ఇలా నేరుగా ప్రభుత్వం నుంచి నగదును రైతుల ఖాతాల్లోకి వెళ్లే ఏర్పాటును కేసీఆర్ ప్రభుత్వం చేసింది. ప్రభుత్వం అందించే రైతు సంబంధిత ప్రతి ప్రయోజనం నేరుగా రైతుకే చెందింది. కేసీఆర్ సాధించి చూపిన ఈ అద్భుతం రైతులకు వరంగా మారింది. కాంగ్రెస్ రాగానే డైరెక్ట్ ట్రాన్స్ఫర్కు మళ్లీ దయ్యం పట్టింది. ప్రతి సాయానికి పదే పదే దరఖాస్తులు పెట్టుకోవాల్సిన దుర్గతి ఏర్పడింది. బండి చక్రం తిరిగినట్టు ఉమ్మడి పాలన నాటి కష్టాలు బతుకు చట్రంలోకి వచ్చి చేరాయి. పంటను పండించడమే కాదు, పండిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే సాహసోపేత నిర్ణయాన్ని ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్నది. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసింది. ఇందుకోసం ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 9 ఏళ్లలో రైతుల నుంచి 1.34 లక్షల కోట్ల విలువైన 736.99 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. 2014-15లో కేవలం 24.29 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయగా 2022-23లో ఇది 130.84 లక్షల టన్నులకు పెరిగింది. మరిప్పుడేం జరుగుతున్నది? వానాకాలం ప్రైవేటు వ్యాపారులు ఆదుకోకపోయి ఉంటే రైతు బతుకు అగాధమే అయి ఉండేది. అప్పుడంటే సన్నవడ్లు. మరి ఈ యాసంగి వడ్లను సర్కారు కొంటుందా? కనీసం గన్ని బ్యాగులైనా ఇస్తుందా?